ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల పనులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. అమరావతి రాజధానిలో 119 పనులను ప్రపోజ్ చేయగా 103 పనులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వగా ప్రస్తుతం 97 పనులు జరుగుతున్నాయని చెప్పారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, నాబార్డ్ల ద్వారా 41,187.7 కోట్లకు ట్రూ ఆఫ్ చేశామని, ఇందులో 12,737.13 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అలాగే ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చామని, ఇప్పటి వరకు 30,173 మంది రైతులకు 71,293 ఫ్లాట్లు ఇచ్చామని చెప్పారు. కౌలు కింద 2,248.03 కోట్ల మేర రైతులకు చెల్లించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. 16వ శాసనసభ 7వ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈవేళ తొలి రోజు సమావేశానికి చేసినటువంటి సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. ఇప్పుడు వచ్చినవారండి. మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. అమరావతి క్యాపిటల్ సిటీలో మొత్తం 119 వర్క్స్ ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అందులో 103 వర్క్స్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరిగింది. వాటిలో 97 వర్క్స్ స్టార్ట్ అయినాయి. అందులో 4 వర్క్స్ని కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం యానెక్స్ 2లో డీటెయిల్స్ మొత్తం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం డిఫరెంట్ బ్యాంక్స్, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, హట్కో, నాబార్డ్, నఫిడ్ వీటి ద్వారా యాక్చువల్గా మొత్తం 41,187.7 కోట్లు టైఅప్ చేసాం అధ్యక్ష. దాంట్లో ఇంతవరకు 12,731.13 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. నాలుగవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. ఏదైతే రైతులు ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి రిటర్నబుల్ పాయింట్స్ మొత్తం 30,173 రైతులకి 71,299 ప్లాట్లు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంతవరకు ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ కౌలుకు గాను 2,248.2 క్రోర్స్ పేమెంట్ చేయడం జరిగింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజధాని ప్రాంతం వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. మంత్రి నారా లోకేష్, పలువురు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, రాజధాని ప్రాంత రైతులు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు ఈ నివాళులర్పించి అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు, విశాఖ స్టీల్ ప్లాంట్కు నీరు సరఫరా చేయడమే లక్ష్యమని వివరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు అందించాలనే ఆలోచనతో ప్రాజెక్టుకు ముందుకు సాగుతుందని మంత్రి చెప్పారు. ప్రస్తుత బడ్జెట్లో ఫేజ్ 1, ఫేజ్ 2 పనుల కోసం 600 కోట్లు కేటాయించామని తెలిపారు. ఉత్తరాంధ్రలోని మిగిలిన ప్రాజెక్టులు కూడా నిధులు కేటాయించామని తెలిపారు. వైసీపీ పాలనలో పోలవరం
ఎడమ ప్రధాన కాలువ పనులకు ₹1 కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1200 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలోనే ఎడమ కాలువ పనులను పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏదైతే ఈ యొక్క యనమదురు డ్రైన్ అనేది ఎర్ర కాలువగా అంటే తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్ పాతపాడు ఉప్పుటేరు దగ్గర 185 కిలోమీటర్లు ప్రవహించేటువంటి ఈ ఎర్ర కాలువ నందమూరి అక్వడేటు దగ్గర 62 కిలోమీటర్లు ఉప్పుటేరులో కలిసేంత వరకు ఉన్నటువంటి అధ్యక్ష, ఇది పశ్చిమ డెల్టాలోనే ఒక మెయిన్ డ్రైను. ఇది 23,000 క్యూసెక్లకి డిజైన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి యొక్క డ్రైన్కి కెపాసిటీని కూడా ఇంకా పెంచాలనేటువంటిది, అదేవిధంగా ఉప్పుటేరుని అభివృద్ధి చేయాలనేటువంటిది, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇన్లెట్స్ అన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయాలని కూడా ఇరిగేషన్ నుంచి కూడా ఇది ప్రతిపాదనలు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఈ యనమదురు డ్రైన్లో మొత్తం 86 ఇన్లెట్స్ ఉంటే అందులో 70 పాక్షికంగా లేదు కానీ లేదా పూర్తిగా శిథిల వ్యవస్థకి చేరుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది 2007లో గోదావరి మోడరేషన్ డెల్టా సిస్టంలో 111 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. కానీ కేవలం ఈ పనులన్నీ కూడా పూర్తి కాకుండా అంటే కేవలం 43 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానివల్ల ఈ యొక్క ఇన్లెట్ రెగ్యులేటర్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, క్రాస్ రెగ్యులేటర్లు కానీ, టైడల్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీంతో మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2025లో జీవో నెంబర్ 519 ద్వారా 1.40 lakhs 3 ఇన్లెట్స్కి ఒక రిటైనింగ్ వాళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2025 జీవో నెంబర్ 555 ద్వారా 1.80 lakhs 8 ఇన్లెట్లకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈవేళ గౌరవ సభ్యులు కూడా ఈ యొక్క యనమదురు డ్రైన్కి సంబంధించినటువంటి ముంపు సమస్య, అదేవిధంగా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైన్లు అంటే అడ్డపందికోడి ఇట్లా ఏవైతే ఆయన 4-5 ఎగ్జాంపుల్స్ డ్రైన్స్ కానీ, అదేవిధంగా కెనాల్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి గౌరవ సభ్యులు అడిగినటువంటి విషయం కూడా ఇరిగేషన్ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో కాటన్ సమయంలో ఉన్నటువంటి లాకులు, షట్టర్స్, కెనాల్ వ్యవస్థ అంతా కూడా ప్రస్తుతం శిథిల వ్యవస్థకు చేరుకునేటువంటి దశలో ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే ఒక 36 ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రాజెక్టులుగా ఇరిగేషన్ క్యాలెండర్ కూడా ప్రకటించడం జరిగింది. సింహాచలం బీసీ గురుకుల పాఠశాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోరారు. ఎన్టీఆర్ కళల ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ పాఠశాల అభివృద్ధి చేసేందుకు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిధులు కేటాయించిందని 75% పనులు కూడా పూర్తి చేశారన్నారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులు నిలిచిపోయాయని అన్నారు. తక్షణమే ఈ పనులు పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు అందించాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కోరారు. దీనిపై మంత్రి సవిత స్పందించారు. ఈ పాఠశాలను 8.75 కోట్ల అదనపు నిధులతో 6 నెలల్లో పూర్తి చేసి బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఏదైతే ఈ సింహాచలంలో ఉన్న ఈ స్కూల్ సంబంధించి ఇది స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు 1986లో దాదాపు 18 ఎకరాల్లో ఒక మోడల్ స్కూల్ కింద దీన్ని స్టార్ట్ చేయడం. ఈరోజు 1200 స్టూడెంట్స్ తోటి చాలా చక్కగా అది పర్ఫార్మ్ చేస్తాం. అయితే 14 to 19 నేను హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక 2 floors డార్మెటరీ, అలాగే ఒక 1200 ఆడిటోరియం, అలాగే ప్రిన్సిపల్, స్టాఫ్ క్వార్టర్స్, దీంతో పాటు ఒక 2000 రన్నింగ్ మీటర్స్, కాంపౌండ్ వాళ్ళు, ఇట్లా ఇవన్నీ కలిపి వర్క్కి అమౌంట్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా వర్క్లు మొదలుపెట్టి దాదాపు 70% వర్క్స్ ఆ టైంలో మనం కంప్లీట్ చేసాం. అయితే దురదృష్టవశాత్తు 1924 మధ్య ఉన్న ప్రభుత్వం దాని మీద పూర్తిగా చేసి నిర్లక్ష్యం చేసింది. ఒక సింగిల్ పైసా కూడా దాని ఖర్చు పెట్టకుండా అది ఒక జీవనస్థితికి చేరే విధంగా స్కూల్ని తయారు చేశారు. అది త్వరగా దాన్ని అమౌంట్ శాంక్షన్ చేసి ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు కంప్లీట్ చేస్తే ఒక మంచి మోడల్ స్కూల్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. మరి గంటా శ్రీనివాసరావు గారు కోరినట్లుగా ఖచ్చితంగా అది చాలా అవసరమైంది అధ్యక్ష. మరి ఏదైతే 70-80% బిల్లింగ్లు అయినా అవన్నీ పనులు దగ్గరలో పూర్తి అయినాయి అధ్యక్ష. ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి 80 కోట్ల రూపాయలు రెనోవేషన్స్ కోసమే బడ్జెట్ లో కేటాయించారు అధ్యక్ష. ఖచ్చితంగా
మరి 6 నెలల్లో పని పూర్తి చేసి మరి బీసీ బిడ్డలకు అంకితం చేస్తాం అధ్యక్ష. ఇలాంటివి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికే సుమారుగా 80 కోట్ల రూపాయలతో రెన్యువేషన్స్ పనులు కూడా చేస్తున్నాం. కానీ ఇది అడిషనల్ బిల్డింగ్ కాబట్టి 8,75,00,000 ఎస్టిమేషన్లు ఆల్రెడీ రివైజ్ ఎస్టిమేషన్లు కూడా వేసి మరి ప్రభుత్వానికి పంపించిందండి. దగ్గరలోనే శాంక్షన్ చేస్తాం అధ్యక్ష. మంత్రి గారు, ఇది ఎన్టీ రామారావు గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసినటువంటి ఇష్యూ అది. నేను కూడా ఉన్నాను ఆ రోజుని. గురుకుల పాఠశాలకి ఎలా కడతా డిజైన్ కావాలన్నారు పెద్ద ఆయన. అప్పుడు ఇంజనీర్లతో డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ నాకు నచ్చలేదన్నారు. అతనే స్వయంగా పెన్ను తీసుకొని ఎలా కట్టాలి డిజైన్ కూడా వేసింది ఎన్టీ రామారావు గారు. అందులో సింహాచలం దేవస్థానం పక్కన ఉంది. దానికి తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా లాస్ట్ టైం ఇదే హౌస్ లో లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు. మీరిద్దరూ కలిసి దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకోండి. ఖచ్చితంగా అధ్యక్ష. ఏపీ శాసన మండలిలో డీఎస్సీపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. డీఎస్సీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుబడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు సభ కార్యకలాపాలు మొదలుపెట్టారు. సభ మొదలైన వెంటనే డీఎస్సీ అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకలపై చర్చించాలని సభ్యులు పి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీమతి టి కల్పలత, శ్రీ ఎంవి రామచంద్రరెడ్డి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. దాని మీద మళ్ళీ చర్చ ఉండదు. ప్లీజ్ పేపర్స్ ఇంక్లూడింగ్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ laid on the table of the house. స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండో ప్రశ్నకు సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు చైర్మన్ గారు. మూడో ప్రశ్నకు సమాధానం, ఈ పథకాన్ని 2021 సంవత్సరం తెలియడం జరుగుతుంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 తారీఖు కల్లా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని మీకు కావాలని చెప్తాను అధ్యక్ష. ప్రభుత్వం నుంచి మేము సమాధానం చెప్తున్నాం. వాళ్ళని కూర్చోమని చెప్పండి. దయచేసి మీరు ఆ విధంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. మీరు అధ్యక్ష, 2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష. మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగం అయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత కావాలని చెప్పి సంవత్సరం ముద్దునిద్దరిలో ఉండి కావాలని చెప్పి ఈరోజు విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళు అవమానపడిపోతున్నారు అధ్యక్ష. ఎల్ఐసి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అఖిల భారత జోనల్ నాయకులు కె వేణుగోపాల్ డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని 1996 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన వారందరికీ పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. బాలోత్సవ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అఖిల భారత జోనల్ నాయకులు కె వేణుగోపాల్, పి సతీష్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని తమ అసోసియేషన్ 2019 నుంచి పోరాటం సాగిస్తుందన్నారు. 1996 నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం నియమితులైన వారందరికీ పాత పెన్షన్ స్కీమ్ వర్తిస్తుందన్నారు. దీనిపై తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించామని, న్యాయ పోరాటం కొనసాగుతుందన్నారు. దీని ప్రకారం ఎల్ఐసి ఉద్యోగులందరికీ పాత పెన్షన్కు అర్హత ఉందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు లేదని, భరించగల సామర్థ్యం సంస్థకు ఉండాలన్నారు. ఎల్ఐసికి పాత పెన్షన్ అమలు చేసే శక్తి సామర్థ్యం ఉన్నందున అందరికీ ఓపీఎస్ అమలు చేయాలన్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదని, పాత పెన్షన్ అమలు చేసి సహకరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో జి తిరుపతయ్య, జి కిషోర్ కుమార్, వాసు కూడా పాల్గొన్నారు. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మేము విజ్ఞప్తి చేస్తున్న అంశం ఎల్ఐసిలో నియామకాలు తక్షణమే చేపట్టాలి. చాలా భారీ సంఖ్యలో ఈరోజు ఉద్యోగులు రిటైర్ అవుతూ ఉన్నారు. ఏడాదికి 3,000, 4,000 రిటైర్ అవుతున్నారు. రేపు 31 మార్చ్ 2028 నాటికి 3,500 మంది ఉద్యోగులు పైగా రిటైర్ అవుతున్నారు. క్లాస్ 3 and 4 అంటే క్లరికల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారి సంఖ్య దాదాపు తగ్గిపోతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో తప్పనిసరిగా రిక్రూట్మెంట్ చేపడితే సంస్థ తన తాలూకు సేవలు మరింతగా విస్తృతం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజానికానికి, పాలసీదారులకు మంచి సేవలు అందించే అవకాశం ఉంటుంది. రాబోయే 25 ఏళ్ల పాటు దేశ ప్రజానికానికి మరింత ఉన్నతమైన సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. నియామకాలు తక్షణమే చేపట్టాలనేటువంటి అంశం. ఇక ఇది రిక్రూట్మెంట్ ఫర్ క్లాస్ 3 and 4 క్యాడర్స్ అనేది మా డిమాండ్. దాంతో ఆ డిమాండ్లో భాగంగానే మొన్న ఫిబ్రవరి 12 నాడు దేశవ్యాప్త సమ్మె ఒక 20 కోట్ల మంది కార్మికులతో, ఇతర బ్యాంకు ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు వాడితో కలిసి మేము సమ్మెలో కూడా పాల్గొన్నాం. భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి ఒక ఉధృతమైన కార్యాచరణ కూడా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో మేము దేశమంతా చేపడతామని కూడా మీ ద్వారా విన్నవించుకుంటూ ఉన్నాం. రిక్రూట్మెంట్ చాలా లైఫ్ లైన్ లాంటిది ఈరోజు సంస్థకి, కాబట్టి దాన్ని తక్షణమే చేపట్టాలని కోరుతున్నాం. మేము ఇందాకే విన్నవి చేసినట్టుగా ఎల్ఐసికి అటానమీ ఎందుకు కావాలని కోరుతున్నామంటే చాలా కీలకమైన అతి చిన్న సమస్యల పరిష్కారం కూడా ఈరోజు నోచుకోవట్లేదు. ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూలు కానీ, పెన్షనర్ సంబంధించిన అప్డేషన్ లాంటి ఇష్యూలు కానీ, అంటే ఉద్యోగులు పెన్షనర్ సంబంధించిన ఇష్యూల మీద ఈరోజు తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతోంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఇందాక మిత్రుడు రేఖామాత్రంగా చెప్పాడు. భారతదేశ ప్రభుత్వానికి ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో కేవలం 10% వాటాల అమ్మకం ద్వారా 50,000 కోట్ల రూపాయల నిధులను సమకూర్చినటువంటి సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. మరి 50,000 కోట్ల రూపాయలు 10%కి సమానం అంటే 100% ఇప్పుడున్న రేటు ప్రకారం 5 లక్షల కోట్ల రూపాయలు. మరి ఇంత పెద్ద మొత్తంలో సంపద సమకూర్చడానికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరు? ఉద్యోగులు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల పూర్తిగా వ్యతిరేక వైఖరితో ఉన్నది. ఈరోజు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలోనే కాదు, భారతదేశం మొత్తం మీద కూడా అలాంటి వ్యతిరేక వైఖరి ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. అందుచేత ప్రధానంగా 2-3 డిమాండ్లు మాకున్నవి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఉద్యోగులుగా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మొట్టమొదటిది ఏంటంటే ఈరోజు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ అత్యంత అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతి ఏటా 1000 మంది రిటైర్ అవుతున్నారు. కానీ నిర్లక్ష్యం చేస్తూ ఎల్ఐసి ఆఫ్ ఇండియాను బలహీనపరిచే దిశగా రిక్రూట్మెంట్ చేయడం లేదు. రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి వెసులుబాటు ఎల్ఐసికి ఇవ్వడం లేదు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క వాటాలను అమ్మడం ద్వారా, మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం ఇంగ్లీష్లో, అంటే అర్థం ఏంటంటే దాని వాటాలను అమ్మడం. దాని వాటాలు అమ్మడం ద్వారా డబ్బులు ప్రభుత్వం చేసుకుంటోంది. అంటే ఎల్ఐసి వాటాలు అమ్మితే ప్రభుత్వ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి, ఎల్ఐసి ఖాతాలో పడట్లేదు. రెండో వైపు ఎప్పుడైతే వాటాలు అమ్ముతారో వాటాదారులు అనేవాళ్ళు వచ్చి పాలసీదారులతో పాటు అదనంగా వాటాదారులు అనేవాళ్ళు రావడం కారణంగా వాళ్ళ లాభాల గురించి కూడా ఎల్ఐసి మాట్లాడాల్సి వస్తుంది. అందువలన ఈరోజు పాలసీ హోల్డర్ల యొక్క ప్రయోజనాల కంటే కూడా వాటాదారుల ప్రయోజనాలని ఎక్కువ చూడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పాలసీ హోల్డర్స్ యొక్క వారి ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, వాటిని రక్షించడానికి మేము ఇప్పటికే అనేకమైనటువంటి క్యాంపెయిన్లు చేసాం, అలాగే సమ్మెల్లో వెళ్ళున్నాం. అందువల్ల ఎల్ఐసిని రక్షించుకోవడం అనేది పబ్లిక్ రంగంగా మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంటుంది. రెండవది రిక్రూట్మెంట్ అనేది కూడా చాలా కీలకం. అత్యంత న్యాయమైన డిమాండ్ ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని మాకు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ మేము జాయిన్ అవ్వడానికి, డిలే అవ్వడానికి మా సంబంధించినటువంటి ఏ విధమైన కారణం లేకుండా మేనేజ్మెంట్, యాజమాన్యం వైపు నుంచి డిలే ఉంది, ప్రభుత్వం వైపు నుంచి డిలే ఉంది తప్పితే మాకు సంబంధమే లేదు. కాబట్టి మా నోటిఫికేషన్లో ఏదైతే పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తానో దాన్ని మాకు అమలు చేయమని చెప్పి ఒక ముఖ్యమైన డిమాండ్తో హైదరాబాద్, సికింద్రాబాద్ రిక్రూట్మెంట్ పరంగా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ టోటల్గా ఎల్ఐసిలో వాళ్ళందరూ కలిపి ఒక 300 మంది, అరౌండ్ 300 మంది మాత్రమే ఉన్నారు. ఇందాట మన మిత్రులు చెప్పినట్టుగా, నాయకత్వం చెప్పినట్టుగా ఎల్ఐసి నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం డివిడెండ్ రూపంలో మొన్న జరిగినటువంటి ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ లాగా వాటాలు నమ్ముకున్న విషయంలో, దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, అనేక రకాల ట్యాక్సులు వసూలు చేస్తూ టోటల్గా ఎల్ఐసి మీద కోట్ల రూపాయలను ఈ రోజున గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి ఎల్ఐసి ఆఫ్ ఇండియా నుంచి వెళ్తుంది.
అయితే ఇన్ని రకాల డిమాండ్స్ ఎల్ఐసి నుంచి చేస్తూ డిఎఫ్ఎస్ ఏదైతే ఉందో ఎల్ఐసి యాజమాన్యాన్ని పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఇన్ని రకాల డిమాండ్స్ ఎల్ఐసి నుంచి చేయించుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఒక 300 మందికి సంబంధించి పెన్షన్లో ఉన్న ఎనామీని క్లియర్ చేసేందుకు ఖాళీ లేదా, మనసు లేదా, ఎందుకు చేయడం లేదనేది మేము ప్రశ్నించదలిచాం. దీనికి మీడియా మిత్రుల యొక్క సపోర్ట్ ద్వారా పబ్లిక్లోకి తీసుకెళ్లదలిచాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.